Hi, welcome to our channel. My channel name is Botany Master. In last videos లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే ఫ్యాబేస్ యొక్క వెజిటేటివ్ క్యారెక్టర్స్, ఫ్యాబేస్ యొక్క ఫ్లోరల్ క్యారెక్టర్స్, అట్లాగే సొలనేసిలో దతుర యొక్క వెజిటేటివ్ క్యారెక్టర్స్, అట్లాగే దతుర యొక్క ఫ్లోరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మనకి టాక్సానమీ క్వశ్చన్లో ప్రాక్టికల్లో ఉన్నటువంటి టాక్సానమీ క్వశ్చన్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నమాట. ఈ టాపిక్స్లో నుంచి లాస్ట్ టాపిక్ ఏంది అంటే లిలియేసీకి సంబంధించినటువంటి ఇది. దాంట్లో మనకు ఎగ్జాంపుల్కి మన ల్యాబ్లోకి వెళ్ళంలోనే మనకి ఆనియన్ ప్లాంట్ ఇచ్చారనుకోండి. ఇలా ఆనియన్ ప్లాంట్ని ఇచ్చినట్లయితే ఇది ఆనియన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ. ఆనియన్కి సంబంధించినటువంటి ఫ్యామిలీలో లిలియేసీ ఫ్యామిలీ అని అంటాము. ఇందులో గురించి మనము క్యారెక్టర్స్ రాయాలి. సేమ్ వాటికి రాసినట్లే వెజిటేటివ్ క్యారెక్టర్స్ రాయాలి, ఫ్లోరల్ క్యారెక్టర్స్ రాయాలి. సో ఇందులో మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. వెజిటేటివ్ క్యారెక్టర్స్లో ఫస్ట్ది హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే మనము లివింగ్ ఏరియా అని చెప్పుకున్నాం ఇంతకు ముందే. ఇది ఏంటి అంటే మీసోఫైటిక్. మీసోఫైటిక్ అంటే ఇది హైడ్రోఫైట్ కాదు, జీరోఫైట్ కాదు. అంటే ఎడారి మొక్క కాదు, నీటి మొక్క కాదు. ఇది మధ్య రకమైన మొక్క కాబట్టి దీన్ని మీసోఫైటిక్ అని అంటారు. ఇది ఏది నీళ్ళలో పెరగదు, మరియు భూమి మీద అంటే నీళ్ళు లేని దగ్గర కూడా పెరగదు కాబట్టి ఇది ఓన్లీ అన్ని సమానంగా ఉండే ప్రాంతాల్లో, సీజన్గా ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంది. అండ్ వెజిటేటివ్ ప్లాంట్ ఇది వెజిటేబుల్ ప్లాంట్. వెజిటేబుల్ ప్లాంట్ అంటే తెలుసు కదా, ఈ ఆనియన్ని మనము వెజిటేబుల్గా వాడుతూ ఉంటాము. ఓకే, స్ప్రింగ్ లీవ్స్ గాను లేకపోతే ఆనియన్ని మనము ఇది కట్ చేసుకొని కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ హ్యాబిట్, పెరీనియల్ హెర్బ్. ఇది హెర్బ్ అనమాట, షర్బ్ కాదు, హెర్బే. పెరీనియల్ అంటే మీన్స్ దిస్ వన్ ఈజ్ ఏ సర్వైవ్ ఇన్ ఏ మోర్ దెన్ 2 years. సో దిస్ ఈస్ కాల్డ్, దిస్ టైప్ ఆఫ్ వన్ ఈస్ కాల్డ్ ద పెరీనియల్ వన్. అండ్ నెక్స్ట్ రూట్ సిస్టమ్కి వస్తే ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఇగో దిస్ ఈస్ కాల్డ్ ద ఫైబ్రస్ రూట్ సిస్టమ్. అంటే దే హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ హెయిర్ లైక్ రూట్స్. సో దిస్ హెయిర్ లైక్ రూట్స్ ఆర్ వెన్ యూ ప్రెసెంటింగ్, దట్ ఈస్ కాల్డ్ ద ఫైబ్రస్ రూట్ సిస్టమ్. And next one, stems are underground. So in this one, which portion is called the stem? In this one, the stems are modified into slate-like structure. Slate-like structure. So మనము ఆనియన్ పరిశీలిస్తే ఆనియన్లో ఈ పోర్షన్నే మనము స్టెమ్ అని అంటాము. ఇది అండర్గ్రౌండ్ స్టెమ్ అనమాట, అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. అండ్ నెక్స్ట్ పెరినియల్, దిస్ ఈజ్ ఆల్సో పెరినియల్. అండ్ నెక్స్ట్ వన్ లీవ్స్. Leaves are radicle, means the leaves are attached directly root portion. రూట్ పోర్షన్కి దగ్గరగా ఉండి అతుక్కొని ఉన్నట్లయితే దాన్ని మనము రాడికల్ లీవ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఆల్టర్నేట్ పిల్లోటాక్స్ అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి ఆల్టర్నేట్గా, ఇది దీని లోపల ఇంకొకటి, అట్లా ఆల్టర్నేట్గా మనం ఆనియన్ కట్ చేసినట్లయితే మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఆనియన్లో మనకి ఏ విధంగా అయితే అరేంజ్ అయి ఉంటుందో లీవ్స్ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లీఫే. ఇగో చూసినట్లయితే మనము ఆనియన్ కట్ చేసినట్లయితే ఇగో ఆల్టర్నేట్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని చుట్టూ ఇంకోటి, ఇదో ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ ఇలా ఉండి ఓవర్లాప్ అయి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్ పిల్లోటాక్సీ. పిల్లోటాక్సీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్. నెక్స్ట్ సిసిల్. ద లీవ్స్ ఆర్ absence ఆఫ్ పీటియోల్స్ ఉండవు, డైరెక్ట్గా రూట్ భాగానికే మనకి స్టెమ్ కతుక్కొని ఉంటాయి కాబట్టి లీవ్స్ సిసిల్ అని పిలుస్తాం. సింపుల్ అండ్ సిలిండ్రికల్. సింపుల్గా ఉంటుంది, సిలిండ్రికల్గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లీనియర్ లీఫ్ ఉంటుంది. స్టోరేజ్ ఆఫ్ లీఫ్ బేసెస్. సో మనం ఆనియన్ అని చెప్పుకుంటాం కదా, ఇదేంటి అంటే దే స్టోర్ ద ఫుడ్ అండ్ వాటర్ ఇన్ ఏ లీఫ్ బేసెస్. లీఫ్ బేసెస్లో వాటర్ని, ఫుడ్ని స్టోర్ చేసి మనకి ఉబ్బి బల్బ్ లాగా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా లీఫ్ బేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్యారలల్ వీనేషన్. వీటిలో ప్యారలల్ వీనేషన్ అని ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈస్ ద మోనోకాట్ ప్లాంట్ కాబట్టి ఇది ప్యారలల్ వీనేషన్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఇన్ ఆనియన్లో ఉన్నటువంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అనమాట. నెక్స్ట్ దాంట్లో మనము ఆనియన్లో ఉన్నటువంటి ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే, అండ్ షేర్ ఇట్.
షేర్ చేయండి, అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడండి. మీ కన్వీనియంట్ కోసమే నేను వీడియోస్ చేస్తున్నారు. మీకు అందుబాటులో ఉండాలి, మరి ప్రతి విద్యార్థి కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను. ఇది మీ ఛానల్, మీరు ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఆల్.